భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 మహిళా నిరుద్యోగులకు గాయాలు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో భూ ప్రకంపనలో అవకాశం, ఎపిక్ పేరిట ఎక్స్లో పోస్ట్. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. కళ్యాణ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరం, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, పేద ధనిక అనే తేడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని తీసుకువచ్చిందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం పరకాల మండలం పోచార గ్రామంలో కోడెపాక సంపత్ రాణిల లబ్ధిదారుని ఇంట్లో అధికారులు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. చెప్తామన్నట్టుగానే గురువారం పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ కొరకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. ఓటర్స్ కావచ్చు, బీఆర్ఎస్ ఓటర్స్ కావచ్చు, ఏ పార్టీ ఓటర్స్ అయినా కూడా అన్ని మతాలలో ఉన్నారు, అన్ని కులాలలో ఉన్నారు. కనుక మనం మన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. మన ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉన్నది. కనుక మన యొక్క గౌరవం, గుర్తింపు, అదేవిధంగా రాజకీయపరమైన ఆర్థికపరమైన అవకాశాలు పొందాలి అని అంటే రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం ఐకమత్యంగా మరి బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగ పరంగానే ముందుకు పోయే విధంగా మనం అందరం కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనడం కొంచెం బాధ అనిపించినా తప్పదు. మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి అని అంటే ఇటువంటి కార్యక్రమాలు కూడా మనం చేపట్టవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అని ఈరోజు పాదయాత్రలు చేసే పరిస్థితి రావడానికి మూల కారణము బీజేపీ యొక్క విధానము, ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క విధానం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కూడా మీరు చూస్తే బీజేపీ యొక్క విధానాలు ఏంటి అంటే
కులాల వారీగా మతాల వారీగా విభజించి పాలించాలి, విభజించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. అయినా ప్రజలు సహించారు, కొంత సెంటిమెంట్ తోటి ఓటేశారు, అవకాశం ఇచ్చారు. అవకాశం ఇస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భారతదేశానికే ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు గౌరవం తీసుకొచ్చిన రాజ్యాంగానికి విరుద్ధమైన పరిపాలన ఈరోజు అందించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక్కొక్క వర్గాన్ని, ఒక్కొక్క మతాన్ని ఈ దేశ నుండి విడదీయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశ ఐక్యత నుండి వాళ్ళని విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూస్తే ఒకసారి రాజ్యాంగం మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క నాయకత్వంలో ఒక మంచి రాజ్యాంగాన్ని మనకు కల్పించారు. ఈ రోజు వరకు కూడా మనం అందరం చెప్పుకుంటున్నాం, క్రిస్టియన్స్కు బైబిల్ ఎట్లనో అందించి, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మాట్లాడుతూ అసలు ముస్లిమ్స్కు మీరు బీసీ రిజర్వేషను, దాంట్లో ఉన్న మైనారిటీస్కు బీసీ రిజర్వేషన్ కల్పించడం ఎక్కడిది, ఇది ముస్లిమ్స్ అసలు ఈ దేశ పౌరులు కాదు అన్నట్టుగా తను మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి మీరు చూస్తే రాజ్యాంగం మీదనే వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ వాస్తవంగా రాజ్యాంగం అనే వల్ల దాంట్లో మూల సూత్రాలు ఏంటి అంటే ఈ సమాజంలో అందరూ సమానంగా ఉండాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అందరికీ విద్య రావాలి, అందరికీ సుఖంగా ఈ రాజ్యాంగం యొక్క పరిరక్షణలో అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి సామాజిక ఆర్థికపరమైన న్యాయము అనే ఒక మూల సూత్రాల మీద రాజ్యాంగం ఏర్పడ్డది. ఆ మూల సూత్రాలకు విరుద్ధమైన పరిపాలన ఇస్తున్నారు. ఇవాళ ముస్లింను దూరం చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మన రిజర్వేషన్లకు కూడా వ్యతిరేకం. భారతీయ ముఖ్యంగా సంఘ్ అనేది వాళ్ళ రిజర్వేషన్లకు వ్యతిరేకము. పార్లమెంట్ ఎన్నికలలో కూడా మనం చూస్తే వాళ్ళు ఒకానొక సందర్భంలో ఈ రిజర్వేషన్లు అవసరమా అనే పద్ధతిలో మాట్లాడారు. అంటే ఇవాళ ముస్లిమ్స్ను దూరం చేస్తున్నారు, తర్వాత క్రిస్టియన్స్ను దూరం చేస్తారు, వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకంటారు, తర్వాత ఎస్సీలను దళితులకు రిజర్వేషన్ ఎందుకంటారు, తర్వాత బీసీలకు రిజర్వేషన్ ఎందుకంటారు. అందులోంచే మీరే రాహుల్ గాంధీ గారు మరి మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా కుల గణన జరగాలి, దామాషా పద్ధతిలో వాళ్ళు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళ దామాషా పద్ధతిలో వాళ్ళకి హక్కులు కల్పించాలని మనం పోతే వాళ్ళేమో కుల గణనకు విరుద్ధంగా ముందు పోవడం జరుగుతుంది. వస్తే అంబానీ, ఆదానీ లాంటి వాళ్ళనే వాళ్ళు గౌరవిస్తున్నారు, వాళ్ళకి అన్ని విధాలా సహకరిస్తున్నారు. కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఒక రకంగా చాలా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారనే విషయాన్ని గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో 44 మంది లబ్ధిదారులకు 44,05,104 విలువ గల కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులు మరియు 47 మంది లబ్ధిదారులకు 12,44,05,000 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పంపించేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. లక్ష్మి కవిత వచ్చేదాము అంబే విజయ రండి. పురి హైమావతి పురి రండి. ఉండే శ్రీ అరుణ గీత ఇలా మనం చూసి పక్కన ఆంధ్ర కూడా ఇవాళ స్టడీ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఉచిత మహిళ లైఫ్ దానివల్ల అవ్వారికి పోయినా, అక్కడికి పోయినా, వాళ్ళ పిల్లల దగ్గర పోయినా, హాస్టల్ పోయినా, కిరాయి బస్సు టికెట్ పైసలు మిగులుతున్నాయి అంటే అది నీకు ఆర్థికంగా ఆలంబన చేకూరుస్తుంది అని అర్థం. దాని తర్వాత ఇంకొకటి చూడాలి, మీరు చూస్తే 200 కరెంట్ ఉచితంతో
నెలకు నేను లెక్కేసిన ఒక కుటుంబానికి తక్కువ 500-600 రూపాయలు మిగులుతుంది. సంవత్సరం అయింది, 600 రూపాయలు అంటే 7,200 రూపాయలు మిగిలే మీకు. అది కాదా? దానివల్ల మీరు రేపు పొద్దున మీరు ఇంకేదో ఆలోచన చేసుకుంటారు. పిల్లలకు మంచి బట్టలు కొనుక్కోవడమో, మంచి దవాఖాన చూపించడం, గ్యాస్ సిలిండర్ ఉచితంగా 500కి ఇస్తున్నాం. బీజేపీ గవర్నమెంట్ వచ్చి మన 50 రూపాయలు పెంచింది సిలిండర్ మీద. డీజిల్ మీద 2 రూపాయలు పెంచిండు, పెట్రోల్ మీద 2 రూపాయలు పెంచిండు. వాళ్ళు పెంచుకుంటూ పోతారు, మనమేమో సబ్సిడీ ఇచ్చుకుంటూ మీ ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేయడానికి చూస్తున్నాం. పెంచిన 50 రూపాయలు కూడా మాకే బాధ పడతారు గ్యాస్ సిలిండర్ ప్రభుత్వానికి. మీరు ఒకసారి ఆలోచించారు. 4 సిలిండర్లు సంవత్సరానికి తక్కువ ఒక్కొక్కరైతే 5 సిలిండర్లు కూడా వాడచ్చు. తక్కువ లెక్క చెప్తాను. 4 సిలిండర్లు అంటే 2,400 రూపాయలు ఆదాయం. చదువుకునే పిల్లలకు, హాస్టల్లో ఉన్న పిల్లలకు స్థితి సక్రమంగా లేకపోయేది. అలాంటిది వల్ల 40% రూపాయికి 40 పైసలు పెంచుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. వాళ్ళ ఆరోగ్యమైన తీసుకొస్తున్నారు. ఇవాళ హాస్టల్లో మీరు ఆలోచించుకోండి, ఇళ్ళలో మీరు ఎంత మట్టుకు పెడతారు. 4 సార్లు చికెన్, ప్రతి రోజు ఎగ్గు, అదేవిధంగా అట్టి పడుతుంది, ఏదో ఒక పండు. అందుకే పిల్లలు వాళ్ళకి చిన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటే, కడుపుట తిండి తింటే, వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే మెదడు ఎదుగుతుంటారు. మెదడు ఎదిగితే మంచిగా చదువుకుంటారు, వాళ్ళు మంచి విద్యావంతులు అవుతారు. ఎంత ఖర్చు అవుతుందో నేను చూస్తలేను. ఇది సంక్షేమ కార్యక్రమాలు అంటే ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. గత ప్రభుత్వం దేశం దైవాన్ని మెస్సాజ్ పెంచినా, పిల్లలు పెంచినా, లేడీస్ ఏమన్నా నెరవేర్చిన వాళ్ళు 2 పంటలు అయిందన్నారు, ఇచ్చిందా? రైతు రుణమాఫీ అని చెప్పి 5 సంవత్సరాలు అప్పటికపోతే వడ్డీలకి చూడరోయ్. పెద్ద మనుషులు ఉండేది అప్పుడు మనకు, చెట్టు కింద కూర్చొని పంచాయతీ చేసే పెద్ద మనుషులు. ఇంకా చూడరోయ్, గోసాడి కట్టుకొని సంఖ్యలో పుస్తకం పెట్టుకోవాలి. ఎల్లమ్మ మల్లమ్మ గారి వీళ్ళ సంపాదించారట, రాజ్యాలు అవుతారట అని భరించేవారు. కానీ ఇవాళ అదే మొగోళ్ళు ఇంకా భార్య ఏ అవసరం వచ్చినా, ఏమో మీ గ్రూపులకి 50,000 పట్టుకురావా, 20,000 పట్టు బతిరాడతా. పని తప్పదంటే గదవ పట్టుకొని బతిరాడతారు. కొందరైతే మూసేపు ఒకరు బతిరాడతారు. బ్యాంకులలో పోతే మహిళలు ఏమా ఏం పని లేదా, ఇంటికాడ పిల్లలు చూసుకునేది ఏం లేదా, మూవంటే బ్యాంకు పోతాను, రామ్మా బ్యాంకు. ఇవాళ మనం చూస్తే ఈ ప్రాంతీయ బ్యాంకులలో వాళ్ళ యొక్క బతుకులు అంటే వాళ్ళలో ఉన్న వ్యాపారం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జై జ్యోతిరావు పూలే, జై జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జై కాంగ్రెస్. జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం. వారు చేసిన సేవలు, వారు నడిచిన దారి నిజంగా కూడా మనం అందరం కూడా ఆచరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కులాలు మతాలకు అంటరానితనానికి ఒకటైతే మహిళలకు ప్రత్యేకంగా మొట్టమొదట స్కూల్ తెరిపించింది, స్కూల్ పెట్టి టీచర్గా పనిచేసింది వారి సతీమణి జ్యోతిరావు పూలే గారు సతీమణి గారు పూలాబాయి గారు, సావిత్రి పూలే గారు
ప్రారంభించడం, మహిళలకు ధైర్యంగా ముందుకు రావాలి, మనం కూడా సమాన భాగస్వామ్యమని దేశంలోనే నడిపించడం గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే. అంతేకాకుండా మహిళల భర్తలు చనిపోయినాక కూడా వారికి మరీ వివాహాలతోటి చిన్న వయసులో వాళ్ళని ఇదిగా వదిలేయకుండా మళ్ళా వివాహాలు చేసుకోవాలనేది కానివ్వండి, అంటరానితనం కానివ్వండి, విద్య కానివ్వండి, ఎన్నో ఇటు మీద వారు ముందడుగేసి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తులు. వారిని ప్రతి సంవత్సరం లాగానే స్మరించుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్తున్నారు. వరంగల్ జిల్లా జాబ్ మేళాలో తొక్కిసలాట. ఫంక్షన్ హాలు ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసం. 3 మహిళా నిరుద్యోగులకు గాయాలు. భారీగా హాజరైన నిరుద్యోగులు. వరంగల్ జిల్లా ఐజేయు అధ్యక్షునిగా శ్రీరామ్ రామచందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జున్నుస్వామి, కూర్ణ వెంకటేశ్వర్లు, మహాదేవుని జగదీష్, ప్రధాన కార్యదర్శిగా మట్ట దుర్గాప్రసాద్, కోశాధికారిగా కోదాటి గోపాలకృష్ణ, జాయింట్ సెక్రటరీగా బొమ్మగాని సతీష్, చింతనూరి రాజు, 13 మంది కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీ పదవికి 2 అభ్యర్థులు పోటీలో నిలబడగా 2 అభ్యర్థుల మధ్య హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. 269 ఓట్లకు 153 ఓట్లు పోలయ్యాయి. 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అభ్యర్థి మట్ట దుర్గాప్రసాద్ 118 ఓట్లను సాధించడంతో ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మట్ట దుర్గాప్రసాద్ విజయం సాధించినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాము నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి మధు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి సదయ్య, ఎన్నికల అధికారులు రంగనాథ్, నితిన్, పూర్ణావి, సుధాకర్, సీనియర్ నాయకులు గడ్డం కేశవమూర్తి, పిన్న శివకుమార్, హన్మకొండ జిల్లా కార్యవర్గం, వరంగల్ ఐజేయు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి చాలా మంది సీనియర్లు, వరంగల్ యూనియన్కి ల్యాండ్ మార్క్స్ ముఖ్యంగా మిత్రుడు కేశవమూర్తి గారు, అలాగే కార్యదర్శి మన తోట సుధాకర్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేణుమాధవ్ గారు, వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగరాజు గారు, సదయ్య గారు, నేను మాటపడి సభలో మీకు ఆత్మీయత పంచుకోవడానికి ఖమ్మం నుండి, నేను హైదరాబాద్ నుండి మీకు మీ మధ్యలోకి రావడం జరిగింది. మీకు ఆత్మీయత పంచుకోవడానికి ఇది చాలా సంతోషకరం. ఏంటంటే ఒక మంచి ట్రేడ్ యూనియన్ స్ఫూర్తితో మీరు ఈ సభకు రావడం అందరూ సంతోషకరమైన పరిణామం. కానీ ఇది స్ఫూర్తిగానే ఉండాలి అని నేను కోరుకుంటున్నా. ఈ స్ఫూర్తి, ఈ చైతన్యం, ఈ ఐక్యత వివాదాల వైపు ఎట్టి పరిస్థితిలో దారి తీయకూడదు అని చెప్పి నేను సభాముఖంపై కోరుతున్నాను. నాకన్నా ముందే మిత్రుడు కేశవమూర్తి చెప్పారు, ఎన్నికలు అనగానే ఏదో గుమిగూడి ఏదో కొంతమంది ఫ్యాషన్ కోసమో, లేక మరికొంతమంది ఏమో ఒక స్టేటస్ కోసమో, ఒక విజిటింగ్ కార్డు కోసమో, ఒక లిటరేటివ్ కొట్టుకోవడానికో మాత్రం ఎన్నికలు ఉపయోగపడరాదు. పూర్తిగా సంఘానికి అంకితమై సంఘం కోసం మిత్రులు కొద్దిగా ఆపండి బాబు, హలో, రోబోని నమ్ముకున్నటువంటి ఈ 100,000 మంది జర్నలిస్టుల కోసం ఏ త్యాగాన్ని కూడా వెనుకాడము అని పూర్తి
పూర్తిగా నిర్ణయించుకునే వాళ్ళే దయచేసి ఎన్నికలలోకి రావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే పదవులు తీసుకొని మహాసభ రోజు హడావుడిని చేయకూడదు. మహాసభ అయిపోయిన తర్వాత నేను చెప్పిన త్యాగాలు, పోరాటాలు, ఈ దృక్పథం, ఈ స్వభావం ఉన్నటువంటి నాయకత్వాలు పనిచేసి క్రమశిక్షణతో సంఘాన్ని 70 ఏళ్ళు మోసుకొచ్చినటువంటి చరిత్రను మీరు మర్చిపోవద్దని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఆ చరిత్ర ఉండేపటికే, ఆ క్రమశిక్షణ మన సంఘంలో ఉండేపటికే 70 ఏళ్ళు అడుగు పెడుతున్నాం. 70 ఏళ్ళు అడుగు పెట్టడమే కాదు, చెక్కు చెదరకుండా భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘాన్ని అత్యధిక జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘంగా అగ్రస్థానంలో మనం నిలబెట్టుకున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నో సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు ఉన్నా ఇవాళ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ బొడుగు కింద ఉన్న సంఘాలలో నంబర్ 1 గా నిలిచింది మన సంఘం. ఇవాళ టీయూడబ్ల్యూఏ ఐజేయు వరంగల్ జిల్లా శాఖ ఎన్నిక జరిగింది. దీంట్లో అధ్యక్షుడు, కోశాధికారి, జాయింట్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, డీసీ మెంబర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శికి హోరాహోరీగా పోటీ జరిగింది. ఇందులో 85 ఓట్ల మెజారిటీతో మట్ట దుర్గాప్రసాద్ వెలగందుల అజయ్పై విజయం సాధించారు. అధ్యక్షుడిగా శ్రీరామ్ రామచందర్, కోశాధికారిగా గోపాలకృష్ణ ఎన్నికయ్యారు. మిగిలిన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. ఇవాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు విరాట్ అలీ గారు, తర్వాత ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు ఇక్కడికి వచ్చి దిశానిర్దేశం చేశారు. అయితే ఈ ఎన్నికలన్నీ కూడా ఎన్నికలు మొత్తం సక్సెస్ చేయడానికి సహకరించిన తోటి ఏఆర్ఓలకి, ఆ తర్వాత మిగిలిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రధానంగా ప్రెస్ క్లబ్, వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజ్, ప్రధాన కార్యదర్శి బులాక్ దయాతో పాటు మిగిలిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రామచంద్రపురం గ్రామంలో అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పంటలు పరిశీలించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరారు. పెద్దపల్లి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందంటూ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ ఎక్స్పోలో పోస్ట్ చేసింది. తమ పరిశోధన విశ్లేషణ ప్రకారం ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావం వరంగల్, హైదరాబాద్, అమరావతి, మహారాష్ట్ర ప్రాంతాల వరకు ఉంటుందని వెల్లడించింది. రామగుండంలో భూకంపం రాబోతుందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతమైన రామగుండం ఏరియాలో సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, జెన్కో, ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్లలో పాటు ఎల్లంపల్లి, కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. చిన్న ప్రకంపనలు వచ్చినా పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని జిల్లా ప్రజలు బెంబేలెత్తిస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.